క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభోదయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజును బట్టి మీకు వందనాలు నాయన. ఈ కీర్తనల ధ్యానమును బట్టి వందనాలు. ఈ వాక్యము వింటున్న అనేక మంది జీవితాలలో ప్రయోజనమును ఆశీర్వాదమును కలిగించినట్లు కృప చూపించండి ప్రభువ. నాయన, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు బోధించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథములో నుంచి 49వ కీర్తన. నేను చదువుతాను, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయపూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికిని ఇదే గతి. వారు పాతాళములో ముందుగా కూర్చోబడుదురు. మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళము బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీయూ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. గంత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. ప్రియమైన వారలారా, మనము చదువుకున్న 49వ కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు లేదా ఎవరి కాలంలో రాయబడింది అనే అంశాన్ని ఆలోచించినప్పుడు పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్లో రాయబడింది. అంటే బబులోను చెర నుంచి బయటికి వచ్చేసిన తర్వాత వ్రాయబడిన కీర్తన అని NIV స్టడీ బైబిల్ మనకు తెలియజేస్తుంది.
అలాగే ఏ రీసెర్చ్ ఆన్ సామ్స్ బై జాన్ ఫిలిప్స్, కీర్తనల గ్రంథ ధ్యానాన్వేషణ అనే పుస్తకం రచయిత అయిన జాన్ ఫిలిప్స్ గారు ఈ కీర్తన యేసుక్రీస్తు జన్మించిన కాలములో, అంటే కొంచెం ఒక 100 సంవత్సరాలు అటుగా రాసి ఉండే అవకాశం ఉంది అని అంటారు. అందుకు ఆయన చెప్తున్న కారణాలు, మొదటిది, ఈ కీర్తనలో విషయాన్ని ఒక పాట రూపంలో చెప్పాలనుకుంటూ ఉన్నాడు. ఉపదేశాన్ని ఒక పాట రూపంలో చెప్పాలనుకుంటున్నాడు, లేదా ఉపమాన రూపంలో చెప్పాలనుకుంటూ ఉన్నాడు. ఇలా ఉపమాన రూపంలో, పాటల రూపంలో చెప్పే పద్ధతి యేసుక్రీస్తు కాలంలో బహు విరివిగా వాడబడుతూ ఉంది. ప్రామినెంట్ అయిపోయింది ఆ స్టైల్ ఆ కాలంలో. కాబట్టి ఇది యేసుక్రీస్తు కాలంలో, అనగా యేసుక్రీస్తు పుట్టడానికి ఒక 50-100 ఏళ్ల కాలంలో, ఆ మధ్య కాలంలో ఇది జరిగి ఉండవచ్చు, ఇది రాసి ఉండవచ్చు అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ నేను పర్సనల్గా ఈ కీర్తన రాయడానికి 3 వ్యక్తుల కాలంలో జరిగి ఉండొచ్చు, లేదా ఆ 3 వ్యక్తుల కాలంలో విషయాలను కూలంకషంగా పరిశీలించినటువంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసి ఉండొచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు అలాగ కనబడుతూ ఉన్నాయి కనుక. ఎవరు ఆ 3 వ్యక్తులు అంటే, మొదటిది యోబు గారు. యోబు గారు తన జీవిత కాలంలో ఎంతో శ్రమను అనుభవించారు. ఆయన ప్రశ్నల్లో ఆ గ్రంథంలో రాస్తూ మనుషుల యొక్క జీవిత అంతాన్ని గురించి, ధన సమృద్ధిని గురించి, ధనము పెంచుకోవడాన్ని గురించి, ధనము కోల్పోవడాన్ని గురించి చాలా విశిష్టంగా చర్చించారు. కాబట్టి నేను ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు యోబు గారి మాటలు, ఆయన భాష, ఆయన పద్ధతి నాకు ఇందులో కనబడుతూ ఉంది. రెండవదిగా, ఎవరు జ్ఞాపకానికి వస్తున్నారు ఈ కీర్తన చదువుతున్నప్పుడు అంటే, సొలొమోను జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. సొలొమోను అని చెప్పడం కంటే, తన జీవిత చరమాంకములో ఉన్న సొలొమోను జ్ఞాపకానికి వస్తున్నాడు అని చెప్తాను. ఎందుకంటే ప్రసంగి గ్రంథానికి ఈ కీర్తనకు చాలా దగ్గర పోలికలు కనబడుతూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో ఏ విషయాలనైతే చర్చించారో, ఏ భాషనైతే ఉపయోగించారో, ఈ కీర్తనలో కూడా అదే భాషను, అదే అంశాలను ఉపయోగించడం జరిగింది. చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. ఒక ఉపదేశాన్ని చెప్పడం జరిగింది. ఇది సొలొమోను చాలా చక్కగా చేసినటువంటి కీర్తనలాగా కనిపిస్తుంది ప్రియమైన వారలారా. ఇక మూడవ వ్యక్తి ఎవరు అంటే, దావీదు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, విమోచనను గురించి, విమోచన క్రయధనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత సితారా పట్టుకొని వాయించడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సితారా పట్టుకొని వాయిస్తూ పాడడం అంటే మనకు గుర్తుకు వచ్చేది వాగ్గేయకారుడైన దావీదే. నిజంగానే ఆ స్టైల్ ఆయనకు మాత్రమే సొంతమవుతుంది. మనం ఆయన్ని పిక్చరైజేషన్ ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన సితారాతో వాయిస్తూ కీర్తనలు పాడడం అనేది మాత్రము చాలా స్పష్టమైనటువంటి ఊహా చిత్రంగా మనకు కనబడుతూ ఉంది. బహుశా దావీదు ఇది రాసి ఉండకపోవచ్చు, కానీ దావీదు వలన ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు రాసి ఉండొచ్చు. సొలొమోను ఖచ్చితంగా ఇది రాసి ఉండకపోవచ్చేమో, కానీ సొలొమోను యొక్క భాష చేత, రచనా శైలి చేత ఇన్స్పైర్ అయిన వాళ్ళు దీన్ని రాసి ఉండే అవకాశము ఉంది.
యోబు గారి పుస్తకాన్ని చదువుతున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాంటి ఆలోచనలు రాక మానవ ప్రియమైన వారలారా. ఈ ముగ్గురు ఈ కీర్తన రాసి ఉంటారని నేను చెప్పలేదు, కానీ ఈ కీర్తన అంశాలని వాళ్ళ యొక్క గ్రంథాల్లో నుంచి సేకరించి ఉండవచ్చు అని మాత్రం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకంటే ఎంతో అనుభవం కలిగినటువంటి దైవజనులు వాళ్ళ యొక్క గ్రంథాల్లో విశ్లేషణల్లో రాస్తున్న విషయం ఏంటంటే, బబులోను చెర అయిపోయిన తర్వాత ఈ కీర్తన రాసి ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కనుక బహుశా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని తర్వాతి కాలంలో ఈ కీర్తన రాసి ఉంటారేమో అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం, ప్రియమైన వారలారా. అయితే ఇది ఎవరు రాశారు అనే చర్చ కంటే కూడా ఈ కీర్తనలో ఉన్నటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రత్యేకంగా కొంతమందిని ఎయిమ్ చేసి ఈ కీర్తన రాయలేదు. ఇది లోకంలో ఉన్న మనుషులందరినీ ఎయిమ్ చేసి రాశారు. మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, డబ్బు ఉన్నవాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, అందరినీ ఏం చేసి రాస్తూ లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి ఒక పాఠము, ఒక ఉపదేశము నువ్వు నేర్చుకో అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిజంగానే చాలా అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తన. ఒక ఉపదేశాన్ని బోధించే కీర్తన. ఇప్పటి వరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న కీర్తనలో మనం చూసాము. కానీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న కీర్తనలతో పాటు ఇప్పుడు ప్రజలకు ఉపదేశం చెప్పే కీర్తనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, అందుకేనేమో తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రికలో ఒకరినొకరు సంగీతముల ద్వారా హెచ్చరించుకొనుడి అని పౌలు భక్తుడు రాయడాన్ని మనం చూస్తాం. కీర్తనల ద్వారాను సంగీతముల ద్వారాను ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటారు. ఇలాంటి కీర్తనలే కావచ్చు బహుశా. ఒకవేళ ఇది ఒక పేదవాడైన లేవీయుడు తన దారిద్ర్యతను గుర్తు చేసుకుంటూ, ధనవంతుల యొక్క ఐశ్వర్యమును గుర్తు చేసుకుంటూ, వాళ్లతో తనను తాను పోల్చుకుంటూ వ్రాసుకున్న కీర్తన కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు ధనవంతులు, నేను పేదవాణ్ణి అనే భావనతో ఈ కీర్తన రాసి ఉండవచ్చు. ఇది ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాతం. ఇక ఈ కీర్తన వివరాల్లోనికి వెళదాం. ఇందులో రాయబడిన అంశం ఏమిటి, చర్చించదగుతున్నటువంటి విషయాలేంటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 1 నుంచి 4 వరకు ఉపోద్ఘాతము చదువుతాను. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. ఈ కీర్తనలోని మొదటి 2 వచనాలు ఎవరికి ఈ కీర్తన, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చెప్తుంది. సర్వజనులారా అంటున్నాడు. సామాన్యులైన సామంతులైన, ధనికులైన దరిద్రులైన, లోకములో ఉన్న నివాసులందరికీ నేను ఈ మాటలు చెప్తున్నాను. నా టార్గెట్ ఒక్క జనం కాదు, ఒక టైప్ ఆఫ్ పీపుల్ కాదు, టు ఆల్ ద పీపుల్, అందరికీ ఇవి నేను చెప్తున్నాను అంటున్నాడు. 3-4 వచనాల్లో తను ఎట్లాంటి బోధకుడో చెప్తున్నాడు. తన నోట్లో నుంచి వచ్చేటువంటి విషయాలు ఎలాంటివో చెప్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నాడో, తన స్టైల్ ఏంటో వివరించి చెప్తూ ఉన్నాడు.
నా నోరు విజ్ఞానమును గూర్చిన విషయములను పలుకుతుంది. నా హృదయము పూర్ణ వివేకమును గూర్చినదై ఉంటుంది. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గుతాను. ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే విజ్ఞాన విషయాలను, మనుషులకి విజ్ఞానము నేర్పించే విషయాలను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. హృదయ ధ్యానము పూర్ణ వివేకంతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆలోచిస్తున్నప్పుడు ఏదో మాట్లాడేద్దాంలే అని కాకుండా పూర్ణ వివేకంతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. గూఢార్థము, సీక్రసిస్ తెలుసుకోవడానికి ప్రయత్నించి చెవియొగ్గి దాన్ని ఒక పాటగా చెప్పాలనుకుంటూ ఉన్నాను అంటున్నాడు. చాలా అందంగా, పొయటిక్గా ఇక్కడ చక్కగా ఈ కీర్తన రాయబడింది ప్రియులారా. తర్వాత 5 నుంచి 11 వచనాల వరకు చదువుతూ ఉన్నప్పుడు ధనవంతులైన భక్తిహీనుల అంతము ఎలా ఉంటుంది, లేకపోతే ఎవరికి అసలు నేను భయపడకూడదు, మనుషులారా వేటిని చూసి భయపడకూడదు, వేటిని చూసి భయపడాలి, దీన్ని ఈ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. 5 నుంచి 11 వచనాలు. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలెను అంటూ ఉన్నాడు. ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? మరి ఫస్ట్ ఆయన చెప్తున్నాడు ఎవరికి భయపడకూడదో చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు నా దోషకృత్యములు, నా కొరకు పొంచుకొని ఉండేవారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలానికి నేను ఎందుకు భయపడాలి? దోషం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసే చెడు పనులను చూసి నేను ఎందుకు భయపడాలి? ఈ రోజున జనాలు దేనికి భయపడుతూ ఉన్నారంటే చెడు చేస్తుండే వాడిని చూసి నీతిమంతుడు భయపడి తప్పించుకొని ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్తే వాడి నోటికి మనం ఎందుకు వెళ్ళడం, ఆ బురద మనకెందుకు అంటించుకోవడం అనుకొని వెళ్ళిపోతున్నారు ప్రియులారా. వాళ్ళు చేసేటువంటి దోషకృత్యములు మనల్ని చుట్టుకుంటున్నప్పుడు భయమేస్తుంది. ఆపదలు వాటి మూలంగా వచ్చి పడుతూ ఉన్నాయి. వాటిని చూస్తే భయమేస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు వాడేదో పనికిరానివాడు, వాడు చేసేటువంటి దోషకృత్యములు నన్ను చుట్టుకుంటున్నాయని నేనెందుకు భయపడాలి? రెండవదిగా తన ఆస్తినే ప్రాపకమని నమ్ముకొని తన ధన విస్తారతను బట్టి పొగుడుకునేవాడికి నేను ఎందుకు భయపడాలి? ఈ రోజుల్లో ప్రజలు తమను తాము హెచ్చించుకోవడం అన్ని చోట్ల కనబడుతుంది. ఎలా హెచ్చించుకుంటున్నారంటే తమ ఆస్తిని బట్టి హెచ్చించుకుంటూ ఉన్నారు, తమ ఉద్యోగాలను బట్టి హెచ్చించుకుంటూ ఉన్నారు, తమ ఆర్థిక స్తోమతను బట్టి హెచ్చించుకుంటూ ఉన్నారు. వారి మాటల్లో ఆ దర్పం కనబడుతుంది. నేను నీకంటే గొప్పవాడను అనే హింట్ని ప్రతి వర్డ్లోనూ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు లేనివాడైనటువంటి వానికి ఏమనిపిస్తుందంటే అయ్యో వాళ్ళతో మనకేంటిలే అని భయపడుతున్నాం. వాళ్ళతో మనకి ఎక్కడ పోలిక? నిజమే, పోలిక ఉండకపోవచ్చు. కానీ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు వాళ్ళు తన ధన విస్తారతను బట్టి తమను తాము పొగుడుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకి నేను ఎందుకు భయపడతాను? ఎందుకు భయపడడు అంటే కారణం చెప్తున్నాడు. ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవడు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. దిస్ ఇస్ ద టాపిక్.
చదువుదాం. 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. ఎవడు తన ధనాన్ని సంపాదించి పెట్టుకున్నంత మాత్రాన ఆ ధనము ఇతని మరణాన్ని కాపాడలేదు. ఒకడు విశేషమైనటువంటి ఆస్తి సంపాదించి పెట్టుకున్నంత మాత్రాన తన భార్యలో, తన భర్తదో, తన కుమారుడిదో, తన కుమార్తెదో, తన అన్నతమ్ముళ్ళదో, రక్త సంబంధికులదో ప్రాణాన్ని కాపాడడం వీలు కావడం లేదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఎవ్వడు ఏ విధంగా అయినా సరే తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వాడు శాశ్వతంగా బ్రతికేటట్లు ఏదైనా మార్గం ఏర్పాటు చేయగలడా అంటే లేదు. ఎందుకంటే వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది అంటాడు. ఈ ప్రాణ విమోచన క్రయధనాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో రాశారు ప్రియమైన వారలారా. అలాగే లేవీకాండము 25వ అధ్యాయం 47 నుంచి 49 వచనాల వరకు రాశారు. మరొక చోట కూడా ఈ ప్రాణ పరిక్రయ ధనము గురించి రాయడం జరిగింది. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి పాపము చేసి వచ్చినట్లయితే తన ప్రాణమును దక్కించుకోవడానికి ప్రాణ పరిక్రయ ధనము చెల్లించాలి. ఆ పాపము విషయమై క్షమించబడ్డానికి. అది ఎవరి ప్రాణానికి వాడు చెల్లించగలడు కానీ ప్రక్కన వాడి ప్రాణానికి ఎవడు చెల్లించలేడు. ఎవడి ప్రాణానికి వాడు కూడా ప్రాణ పరిక్రయ ధనం చెల్లించడం వీలు కాదు. ఎందుకంటే ఒక్కసారి పాపము చేస్తే ఆ పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రాణ పరిక్రయ ధనం ఏంటంటే నీ ప్రాణాన్ని అక్కడి నుంచి తప్పించడానికి ఏమిస్తే నిన్ను వదిలేస్తారు. నీతిగల న్యాయాధిపతి అయినటువంటి దేవుడు పాపము చేసిన మనిషిని ఏమిస్తే అతని పాపమును క్షమించి వదిలేస్తాడు అంటే పరిహారము చెల్లించాలి. 32వ కీర్తనలో మనం చదివాం. తన పాపములకు పరిహారము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం జరగాలి, పరిహారం చెల్లించాలి. మనిషి పాపానికి పరిహారము, ప్రాయశ్చిత్తము రెండు ఏంటంటే, మనిషి పాపానికి పరిహారం ప్రాణమే. ప్రాయశ్చిత్తం ఏంటంటే ఆ ప్రాణానికి బదులు ఇంకొక ప్రాణం. అందుకనే మనిషి అలా పాపిగానే ఉండిపోయాడు. నేను పాపం చేశాను, నా పాపం కొరకు ఇంకెవడన్నా చచ్చిపోతే కానీ నేను మరణం నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. ప్రాణ పరిక్రయధనం ఎవరు చెల్లించలేరు. లాస్ట్ లైన్లో అంటాడు, అది ఎప్పటికీ తీరకుండా అట్లుండిపోవాల్సిందే అంటాడు. ఇట్స్ ట్రూ. ఎవరు తీర్చలేరు, మనుషులు ఎవ్వరూ తీర్చలేరు. ఎందుకంటే ప్రతి మనిషి తన ప్రాణానికి ప్రాయశ్చిత్తం చేసేవాడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రాయశ్చిత్తం మనుషుల మనసుల్లో ప్రింట్ అయిపోవాలని, పరిహారం చెల్లించడం అనే భారము నీ మీద ఉంది అనే విషయం మనుషుల హృదయాల్లో శాశ్వతంగా ముద్రించబడాలని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బలులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని మరలా రిపీటెడ్గా ప్రతి సంవత్సరం వాళ్ళకి జ్ఞాపకం చేయాలి. ప్రాయశ్చిత్తం
ఇదిగో ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల లాంటి మనిషి వల్ల జరగాలి అనే విషయాన్ని తెలియజేశాడు. మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది దేవుడే. కుమారుని రూపంలో భూలోకానికి వచ్చి కుమారుడిగా 33.5 సంవత్సరాలు పరిశుద్ధ జీవితాన్ని జీవించి పాపము లేని మనిషిగా బ్రతికి, పాపము లేని వాడు పాపుల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారం చేశాడు. ఆ ప్రాయశ్చిత్తం, ఆ పరిహారం వల్లే ఈరోజు మనము నరకానికి వెళ్లకుండా మోక్షరాజ్యానికి వెళ్ళే కృపని పొందాం. అదే మాటని ఇక్కడ చెప్తున్నాడు. ఒకడి డబ్బు వాడిని కాపాడలేదు మరణానికి వెళ్లకుండా. శాశ్వతంగా అట్లా ఉండిపోవాల్సిందే. అదొక రుణంగానే ఉండిపోతుంది. నువ్వు తీర్చలేవు. ఏ మనిషి నీకు పరిహారం చెల్లించలేడు. కానీ నా యేసయ్య చెల్లించాడు. అందుకే నా యేసయ్య కొరకు జీవితకాలం అలా బ్రతికేయడమే ఆయనకు నేను తీర్చగలిగిన రుణం. ప్రియులారా, నీ జీవితం కూడా అంతే. మన జీవితకాలం యేసయ్యకు రుణపడి బ్రతకడమే. నీకు రుణపడి బ్రతుకుతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? నేను జీవిస్తున్న జీవితం నువ్వు పెట్టిన భిక్ష. నేను పరలోకం వెళ్తున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష. నేను చదువుకుంటున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష. నేను ఉద్యోగం చేస్తున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష. ఈ రుణము అనే పదాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేరు. 10-11 వచనాలు. జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరము ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుకొందురు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము శాశ్వతంగా ఉంటాము, మాకేం కాదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరోజు చచ్చిపోతారు, అవన్నీ ఎవరికో ఒకరికి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక్కటి కూడా అనుభవించే ఛాన్స్ లేదు. తమ ఇళ్ళకి పేర్లు పెట్టుకుంటారు, భూములకి పేర్లు పెట్టుకుంటారు, పొలాలకి పేర్లు పెట్టుకుంటారు, ఎస్టేట్ అంటారు, గార్డెన్ అంటారు, గెస్ట్ హౌస్ అంటారు, పేర్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకెవడో అనుభవిస్తాడు అని అంటాడు. అందుకనే 12వ వచనం ఒక పల్లవిలాగా 2 సార్లు ఈ స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఎంత గొప్పోడైనా సరే మనిషి నిలవలేడు. నశించు మృగమును పోలినవాడు అంటాడు. చచ్చిపోయే మృగాన్ని పోలినవాడే ఏం చేయలేడు. 13-15 వరకు ధనవంతుల భక్తిహీనుల అంతం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. స్వాతిశయపూర్ణులకు వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరేయుండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. భక్తిహీనులు ధనవంతులై ఉండి దేవుని యందు భయభక్తులు లేకపోతే వాళ్ళు పాతాళములో వెళ్ళిపోతారు. మరణము వాళ్ళకి కాపలాగా ఉంటుంది. వారి మాటలను బట్టి వాళ్ళు పొగుడుకునే వాళ్ళకి, వాళ్ళ మాటలు విని వాళ్ళ మార్గాన్ని అనుసరించి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ పాతాళము, నరకము సిద్ధం చేయబడి ఉంది. కానీ నేను దేవుని యందు భయభక్తులు గలవాడను కనుక దేవుడు నన్ను చేర్చుకుంటాడు, పాతాళ బలములో నుండి నా ప్రాణాన్ని విమోచిస్తాడు. దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన నరకంలో నన్ను పెట్టడు. నేను దేవుని సన్నిధిలో ఉంటాను. ఒక నిశ్చయతతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ నిశ్చయత అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుని కృప మనల్ని వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎంత గొప్పవాడైనా సరే ధనవంతుడు దేవుని యందు భయభక్తులు లేకపోతే వాడి స్థానం నరకంలోనే. అందుకని విస్తారమైన ధనము కలిగి ఉండటం కంటే కొంచెం కలిగి దేవుని యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. ఆయన ఏమి ఇస్తాడో దాని యందు సాటిస్ఫై అవడం నేర్చుకోగలిగితే
నిజంగానే దేవుని మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడు. ఇట్స్ ఎ లెసన్ మనందరికీ కూడా. కంటెంట్మెంట్ ఈజ్ ఆల్వేస్ వాట్ గాడ్ వాంటెడ్. ఆ కంటెంట్మెంట్ని నేర్చుకోలేకపోతూ ఉన్నాం. పౌలు భక్తుడు అంటాడు, నేను అన్ని స్థితుల్లోనూ ఉండనెరుగుదును అని అంటాడు. అది నేర్చుకోగలిగితే వీటన్నిటికీ మన హ్యాపీనెస్ అతీతంగా ఉంటుంది. డబ్బుకి అతీతంగా ఉంటుంది, పరిస్థితులకు అతీతంగా ఉంటుంది, అన్నిటికీ అతీతంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 16 నుంచి 19 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడవద్దు. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమునొకడు తన్ను పొగడుకొనినను, అతడు తన పితరులను తరము చేరవలను, వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడరు. జీవితకాలం అంతా ప్రక్కన నిలబడ్డా కూడా ఎప్పటికీ వెలుగు చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారంట. వాళ్ళు నీకంటే గొప్పోడు లేడయ్యా అని 100 మంది వచ్చి వాళ్ళని పొగిడినా సరే ఒక రోజున చనిపోవాల్సిందే. వాడు ఘనత విస్తరించి ఆస్తిని పెంచుకున్నా సరే వాడు ఒకరోజు చనిపోవాల్సిందే. వాళ్ళ జీవితం అలా ముగిసిపోతుంది. కాబట్టి ఈ ధనాన్ని గురించి, ధనవంతులను గురించి, ధన ప్రాపకాన్ని గురించి దిగులు చెందొద్దు. దేవుడు ఏమి ఇస్తాడో దాని యందు ఆశీర్వాదంగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే మోక్షరాజ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ చివరిగా 12వ వచనాన్ని ఇంకొకసారి రిపీట్ చేశాడు. 20వ వచనంలో, ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. బాగా డబ్బు, మంచి పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు సంపాదించి కూడా బుద్ధిహీనుడై ఉంటే, ఎవడు బుద్ధిహీనుడు అంటే, బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకొనును. దేవుడు లేడని ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటాడో వాడే బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడై ఉంటే నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, దేవుడు లేడు అనే ఆలోచన నీ మనసులో ఉంటే, శాశ్వతంగా దేవుడే మనల్ని కాపాడాలి కానీ ఈ లోకం మనల్ని కాపాడలేదు అనే ఆలోచన నీకు లేకపోతే నువ్వు బుద్ధిహీనుడవే. నువ్వు ఎంత సంపాదించుకున్నా జంతువుకి నీకు తేడా లేదు. జంతువు చచ్చిపోయినట్టు నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ దేవుని కృప మన మీద ఉంది. ఆయన మనల్ని జంతువులు పోలి నశింపజేయకుండా మన ఆత్మలను తన దగ్గర పిలిపించుకుంటూ ఆయన సన్నిధిలో ఉండని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదే మనిషికి తను సంపాదించుకున్న దాని అంతటి వలన కలుగు విశేషము అని ప్రసంగి గ్రంథంలో భక్తుడు చెప్తూ ముగిస్తూ ఉన్నాడు. ఈ మాటల్ని మీ జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో శ్రేష్టమైన మాటలతో మీరు మమ్మల్ని దర్శించారు. స్తోత్రాలు. ఈ మాటలు మా జీవితానికి ప్రయోజనముగా, అనేకులకు ఆశీర్వాదముగా మార్చమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజంతయు దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు.